చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మొదటి కీర్తన నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం వింటూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనను మనం చూసినట్లయితే 3వ వచనం వరకు మనమే దేవుని యొక్క మాటలు మనం పరిశీలించడం అనేటువంటిది జరిగింది. 4వ వచనం నుండి మనం చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తున్నటువంటి సంగతులను బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. 4వ వచనం నుండి మనం చూస్తే, దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పుట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినప్పుడు, దుష్టుని ఆలోచన చెప్పు, నడవకు, పాపుల మార్గాన్ని నిలవకు, అపహాస్కులు కూర్చుంటే చోటను కూర్చుండకు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఆనందిస్తే మన ఆనందం ఎక్కడ ఉండాలి? వాక్యం నందే ఉండాలి. వాక్యం నందు ఎంతగా ఆనందిస్తావో, ఎంతగా ధ్యానిస్తావో అప్పుడు నీ బ్రతుకు ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడుగా ఉంటాడట. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయిందంతా ఏమవుతుంది? సఫలమవుతుంది. ఇది పరిస్థితి. లేదు కాదండి, దుష్టులు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు అనుకున్నది జరుగుతూ ఉంది, కాబట్టి అలా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. మనం శోధింపబడతా ఉంటాం భూమి మీద. మన బ్రతుకులో మనం మంచిగా బ్రతకాలని అందరికీ ఉంటుందండి, నీతిగా బ్రతకాలని అందరికీ ఉంటుందండి, యథార్థంగా బ్రతకాలని అందరికీ ఉంటుందండి, పరిశుద్ధంగా బ్రతకాలని అందరికీ ఉంటుందండి. కానీ ఏం జరుగుతుంది? ఉండాలి అని అనుకుంటాం, కానీ జరిగే పరిస్థితి ఏంటంటే శోధింపబడతాం. ప్రతి మనిషిలో శోధన అనేటువంటి సహజం. శోధింపబడతాం. కాబట్టి శోధింపబడుతున్నటువంటి పరిస్థితిలోనూ నిలబడాలి. శోధనలు సహజం. నిలబడడానికి ఆధారం ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఆధారం. కాబట్టి అందుకని మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనకు ఆధారంగా దేవుని వాక్యాన్ని చేసుకోవాలి. వాక్యం బట్టి మన జీవితాలని ప్రేరణ చెందుతూ ఉండాలి. లేదంటే యేసు ప్రభునే ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎన్ని విధాలుగా శోధించాడు అండి. మనిషికి జీవితంలో ఎదురయ్యే ప్రతి దానికి మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే, మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి. ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకునే తీర్మానం మన జీవితంలో ఖచ్చితంగా ఉండగలగాలి. అప్పుడు ఎలాంటి శోధనైనను సరే మనం ఎదుర్కోవడానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు దేవుడిస్తాడు మనకి. లేకపోతే కొన్నిసార్లు మన జీవితంలో దుష్టుడు వాడు మనకి ఏం చూపిస్తాడంటే లోకమంతా చూపిస్తాడు. చూపించి
ఇదే కదా ఆనందం అంటాడు, ఇదే కదా అభివృద్ధి అంటాడు. కాబట్టి ఇవి మన జీవితంలో వాడు చూపించేటప్పుడు మన దగ్గర సమాధానం చెప్పడానికి ఏముండాలా? వాక్యం తెలిసి ఉండాలి. వాక్య జ్ఞానం ఖచ్చితంగా ఉండగలగాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? తలాడించేసే వాళ్ళుగా ఉండగలగాలి. అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలి అన్నట్లయితే, ప్రియమైన వారులారా, ఎంతగా వాక్యాన్ని జయిస్తావో అంతగా నీవు దేవునికి దగ్గర అవుతావు, ఆత్మీయంగా బలపడడానికి అవకాశంగా ఉంటుంది. ఎంతగా మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతామో మన జీవితంలో అపవాది యొక్క తీర్మానం మన జీవితంలో బలపడడానికి, వాడి శోధన మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన జీవితంలో జరగవలసింది ఏంటంటే, దుష్టులు బట్టి చూస్తే, దుష్టులు నిజమే ఎలా ఉంటారట? ఒక మాట మనకి ఏం చెప్పబడుతుంది అంటే, 73వ కీర్తన చదువుదాం. 73వ కీర్తన. ఒక ఆయన భక్తుడైనటువంటి ఆయన శోధింపబడ్డాడు. 73వ కీర్తన బట్టి ఎలా శోధింపబడ్డాడు అంటే, రెండవ వచనంలో వచ్చి అంటూ ఉంటాడు, నా పాదములు జారుటకు కొంచెము తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని అన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డాను, అంటే అసూయపడ్డాను, నాలో నేను మదన పడ్డాను అని చెప్పచ్చు. నేను మత్సరపడి తిని అన్నాడు. ఎలా ఉందంట భక్తిహీనుల స్థితి? మరణమందు వారికి యాతనలు లేవు అన్నాడు. ఏం లేవంట వాళ్ళకి? యాతన లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. మరణమందు వారికి ఏమి లేవంటే యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే పుష్టిగా ఉన్నారు. ఇంకేమంటున్నాడు? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. మనం అప్పుడప్పుడు మనం కూడా ఇదే కదా అనుకుంటాం, ఇలాగే కదా శోధింపబడతాం. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠాహారం వలె వారిని చుట్టుకొనిచున్నది. వాళ్ళు అసలు ఏం చేయరు? తమను తాము తగ్గించుకోరు కదండి. ఏం చేస్తారట? తమను తాము హెచ్చించుకుంటారు. కాబట్టి ఇంకేమంటున్నాడు? వస్త్రము వలె వారు బలత్కారం ధరించుకుందరు. ఇతరులు ఏం చేసుకుంటారట? వాళ్ళు దోచుకుంటారు. అబద్ధం ఆడడానికి, మోసం చేయడానికి ఏమాత్రం వెనకంజ వేయరు. ఇంకేమంటున్నాడు? కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. ఎగతాళి చేయిచు బలత్కారం చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడుదురు. ఇంకేం చేస్తారట? వీళ్ళు ఎగతాళి చేస్తారట. బలత్కారం చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడతారట. వీరి మాట తీరు, వీరి నడవడికి ఎలా ఉంటుంది? గర్వంగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు ముఖం ఎత్తుదురు, వారు నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఇట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయంత గలవారై ధనవృద్ధి శుద్ధి చేసుకుందరు. ఏమనిపిస్తుంది మనకి? నీతిమంతుడిగా జీవించాలని, దేవుని వాక్యమును బట్టి నడుచుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్న మన జీవితాలలో దుష్టులు మనకు కనిపించేటప్పటికీ మనకేమనిపిస్తుంది అంటే, వాడే క్షేమంగా ఉన్నాడు కదా, వాడే అభివృద్ధి చెందుతున్నాడు కదా, వానికే బాధలు లేవు కదా.
కాబట్టి ఎందుకు ఇంతలా ఉండడం అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దారి తప్పే జీవితాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనసు విసిగించేస్తుంది, శరీరము బలహీనమై అవసరతలు ఏర్పడి శోధన వచ్చేస్తూ ఉంటుంది. చిన్న వాటికే మనం శోధించబడిపోతాం, చిన్న వాటికే శోధింపబడిపోతాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి బాధ. అరే వాడు దేవుని నమ్ముకోడు, దేవుని సన్నిధికి వెళ్ళడు, ప్రార్థన చేయడు, దేవుని వాక్యం చదవడు, ఏమీ చేయడు, వాడు నాకన్నా వాడే బాగున్నాడుగా అనిపిస్తుంది. లోకం కూడా అంటుంది, నువ్వు దేవుని నమ్ముకుని నీకేం కలిసి వచ్చింది కదా. ఇలాంటి శోధన వచ్చినప్పుడు నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఆ సమయం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నిజమేనేమో, దుష్టుడు బ్రతికి బాగుంటుందేమో, ఎంత మంచి బ్రతికినా, ఎంత సత్యంగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా ఎవడు బాగున్నాడు? దుష్టుడే బాగున్నాడు అనిపిస్తుంది, శోధిస్తాడు. సాతానుడు అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే, చూడు నీ భక్తి నీకేం కలిసి వచ్చింది, నువ్వు సత్యం అంటున్నావు, నీకే సత్యం ఏం కలిసి వచ్చింది, నీకేం కలిసి వచ్చింది చెప్పు అన్నట్లుగా మన జీవితంలో ఏం చేపడుతుందంటే శోధనలు వస్తూ ఉంటాయి. మనం మంచికి వెళ్ళే కొలది ఏం ఏర్పడుతుంటుంది, దానికి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి, అవునా? కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదిగో దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నట్లయితే, వాడు కాలు జారి చోట ఉన్నాడట. ఎవరు ఎంత ఉన్నా సరే ఎక్కడ ఉన్నాడట? కాలు జారి చోట ఉన్నాడట. మరి ఈ భక్తి గలవాడు ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. ఏమండి, లోకమంతా తన చుట్టే ఉంటుంది, తనకే ఉంటుంది, కానీ ఎక్కడున్నాడట? కాలు జారి చోట ఉన్నాడట. కానీ ఇతనికి లోకం ఉండదు, కానీ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఏది గొప్ప చెప్పండి, ఏది గొప్ప? ఎన్ని ఉంటాయి కానీ కాలు జారే చోట ఉంటాడు. కానీ నీతివంతుడేమో దేవుణ్ణి కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇందులో రెండింటిలో ఏది గొప్ప? లోకం ఒప్పుకుంటుందా? దేవుడు అంటారు, ఏముంది అంటారు. కానీ ప్రియమైన వారలారా, దేవుడు ఉండేటువంటి అదృష్టం ఏంటో, ధన్యత ఏంటో, ఆనందం ఏంటో ఎవరు తెలుస్తుంది? దేవుణ్ణి ఎరిగిన వాడికి తెలుస్తుంది. లోకంలో వాడికి ఏం అర్థమవుతుంది? అర్థమవుతా? అర్థం కాదు. కనుక మీకు పని పాట ఉండదురా బాబు, మాట్లాడితే ప్రార్థనలు అంటారు, వాక్యం అంటారు, ఇంక ఇదేనేట్రా అంటారు. ఇది లోకపు నాని, అవునా? ఏం కలిసి వస్తుందిరా? ఏదో పని చేసుకుంటే ఏదైనా చేసుకుంటే డబ్బులు వస్తాయి కానీ అంట. డబ్బు మనశ్శాంతి ఇస్తుందా? డబ్బు నిజమైన ఆనందాన్ని ఇస్తుందా? అవసరం తీర్చబడొచ్చేమో కానీ ఆనందం మాత్రం ఇవ్వలేదు. కనుక కొన్నిసార్లు మనం ఏం చేయబడతామంటే మోసపరచబడతాం. కానీ ప్రియమైన వారలారా, కానీ నీతిమంతుడు ప్రారంభంలో ఎలా ఉండొచ్చు? ప్రారంభంలో ఎలా ఉండవచ్చు? చాలా తక్కువ స్థితిలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన జీవితంలో ప్రారంభము చాలా పరిస్థితులు, శోధనలు తను ఎదుర్కోవచ్చు. కానీ నీతి నిమిత్తం హింసింపబడచ్చు, దూషింపబడచ్చు, అవమానపరచబడచ్చు, ఇన్ని జరిగి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంటే తన జీవితాన్ని ఎదిగింపజేస్తూ నెమ్మదిగా ఎలా చేస్తాడు? ఫలించేవాడిగా చేస్తాడు. ఫలించేవాడిగా చేస్తాడు. అది దేవుడు అనుగ్రహించేటువంటి.
ఎందుకంటే దేవుడు అనుగ్రహించేవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కాదు. దేవుడు నీకు ఏమి సిద్ధపరిచాడో అవి నువ్వు ఎవరికి చూపించలేవు. కానీ దేవుడు మాత్రం నీ కొరకు ఏం చేశాడు? సిద్ధం చేసి, దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. అవి సిద్ధము చేసినవి ఎవరికి కనిపించో? లోకంలో ఉన్నవాడికి కనిపించు. ఎందుకంటే ఈరోజు మనం దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవుడికి ఎవరైనా కనిపిస్తాడా? కానీ మనం ఎవరితో సహవాసం చేస్తాం? తండ్రి అయిన దేవునితోనూ, ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మునితోనూ మనము సహవాసం చేయొచ్చు. పరిశుద్ధులైన సహోదరులతో మనం సహవాసం చేయొచ్చు. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఈ శ్రేష్టత ఎవరికి అర్థమవుతుంది? దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. ఇది వృధా ప్రయాసగానే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అవి భౌతికంగా కనిపించకపోవచ్చేమో, కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో ఉత్తమమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. అజాత ప్రియమైన వారలారా, ఇది దుష్టునికి నీతిమంతునికి ఉన్నటువంటి వ్యత్యాసం. కానీ నీతిమంతుడు మాత్రం ఏం చేయబడతాడు? ఫలిస్తాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుడు అలా చేస్తాడు. తనకి ఎన్ని కష్టాలన్నా రావచ్చు, ఎన్ని ఇబ్బందులన్నా రావచ్చు, ఎన్ని కరువులైనా రావచ్చు, ఎన్ని మరణ భయాలన్నా రావచ్చు, ఎన్ని పరిస్థితులైనా తన జీవితంలో సంభవించి ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రం అతనిని విడిచిపెట్టడు. ఏంటి? లోకంలో అన్నీ ఉంటాయి, కానీ ఒకరోజు అవన్నీ విడిచిపెట్టిపోవలసిన వాడు దుష్టుడు. అవన్నీ విడిచిపెట్టిపోతాడు. కానీ ప్రియమైన వారలారా, దేవునితో ఉండి దేవునిలో సంపాదించుకున్నవన్నీ కూడా నిత్యము ఉంటాయి. అది నిత్యము ఉంటాయి. ఈ రెండింటికి వ్యత్యాసము ఇది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచిద్దాం. దుష్టులు అంటే చెడుతనము చేయువారు, చెడ్డవానితో సహవాసము కలిగి చెడుతనము చేసేవారే దుష్టులు. నీతిమంతులు అంటే సరైన వారుగా నడుచువారు. దేవుని వాక్యాన్ని బట్టి సరైన వారుగా నడిచేవారు. కాబట్టి దుష్టులు ఏమన్నాడంటే 4వ వచనంలో నుంచి, దుష్టులు అలాగనుండక, అంటే వారు ఫలించేవారుగా ఉంటారు కానీ వారి ఫలాలు నిలిచేవి కావు. వారు పచ్చగా కనబడతారు కానీ పచ్చగా ఉండరు. ఉదాహరణకి సుధమ కుమార పట్టణాలు ఎలా ఉన్నాయంట లోతు చూసుకున్నప్పుడు, లోతు ఎలాంటి తీర్మానం చేసుకున్నాడు? లోతు ఆ పట్టణాన్ని చూసి ఒకసారి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం మనం చూస్తే 13వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, 10వ వచనం మనం చూస్తే, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చెయ్యక మునుపు సోయారు వచ్చే వరకు అదంతయు ఎలా కనబడదట? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీలుపారు దేశమై ఉండెను. అంటే ఎలా కనిపించింది? దేవుని తోట వలె కనిపించిందంట, పచ్చగా కనిపించిందంట. కాబట్టి లోతు తను ఏం చేశాడంటే ఆ ప్రాంతం అంతటినీ ఏర్పరచుకున్నాడంట. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమని? ఏమని తెలిసింది? పాపిష్టి దేశం అని. పైకి మాత్రం ఎలా కనిపించింది? పచ్చగా కనిపించింది. కనుక తెల్లనివన్నీ పాలు కాబట్టి తను తీర్మానం చేసుకున్నాడు. తన తీర్మానం వల్ల ఏమైపోయాడు? నష్టపోయాడు కదండి లోతు. అందుకని
తీర్మాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి తీర్మానించుకోవడంలో కనబడినంత మాత్రాన పచ్చదనం కాదు, నిదానించుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ లోతు తీసుకున్న తీర్మానం తప్పుడు తీర్మానం, దాని వలన ఎంతో నష్టపోయాడు. అలాగే మనం కూడా దుష్టులు భౌతికంగా మనకు ఎలా కనిపించవచ్చు? మంచిగా కనిపించవచ్చు, అభివృద్ధి చెందినట్టుగా కనిపించవచ్చు, వర్ధిల్లుతున్నట్టుగా కనిపించవచ్చు. కానీ అలాంటి వారిని బట్టి మనం కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామా? అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి దుష్టులు అలాగనుండక ఎలా ఉంటారట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అన్నాడు. మొదటి కీర్తన బట్టి 4వ వచనంలో దుష్టులు అలాగనుండక ఎలా ఉంటారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అంటే పొట్టు అంటే చూడండి, పొట్టు పనల్లో మనం చూసినప్పుడు పచ్చగానే ఉంటాయి కదా, మామూలు విత్తనాల కన్నా. ఇక మనము ఈ యొక్క వరి ధాన్యం మనం చూస్తూ ఉంటాం, ఆ కంకుల కన్నా ఇవి పచ్చగా కనబడతాయి, ఉబ్బుగా చక్కగానే. కానీ కోత కోసినప్పుడు తెలుస్తుంది అవి పనికిరావని. అవి ఏర్పాటు చేసినప్పుడు చాటెత్తి ఇసిరినప్పుడు అది ఏమవుతుందంటే పొట్టుగా ఎగిరిపోతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, కానీ పచ్చగా ఉన్నప్పుడు మాత్రం చూస్తే ఎలా ఉంటుంది? అబ్బో ఇదే నిజమైన వడ్డేమో అనిపిస్తుంది కదా, నిజమైన ధాన్యం అనిపిస్తుంది. కానీ లేదు, అది ఆరబెట్టిన తర్వాత ఎండిపోయి ఏమవుతుంది? గాలికి ఎగిరిపోయే రీతిలో ఉంటుంది. కాబట్టి వీరి పరిస్థితి ఏంటంటే, దుష్టులు ఎలా ఉంటారట? పొట్టు వలె ఉందురు, అంటే జీవము లేని వారిగా ఉందురు. ఇంకెలా ఉంటారు? విలువ లేని వారిగా ఉంటారు, దేవుని లెక్కలో లేని వారిగా ఉంటారు. పొట్టులో ఏమీ లేదు, గింజ లేదు. పొట్టులో ఏమీ లేదు, జీవం లేదు. పొట్టు ఎంత పొట్టు చూసినా ధాన్యంతో సమానమైన రేట్ వస్తుందండి. ఏమండి? పొట్టు ఎంత కూరేసేసి ఒకవేళ తూకం దగ్గర తీసుకెళ్తే అది పొట్టు అని తేలితే దానికి ఏమైనా రేటుగా అట్టగలమా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమండి? మా 10 రూపాయలు ఇస్తారేమో, ఒక 20 రూపాయలు ఇస్తారు, లేదా 50 రూపాయలు ఇస్తారు. కానీ సమానమైన ధాన్యం రేటు వస్తుందా? రాదు. కాబట్టి అలాగా దుష్టులు ఒకవేళ ఈ లోకంలో ఎంత గొప్పవారిగా ఉన్నా దేవుని లెక్కలో మాత్రం ఎన్నిక లేని వారే అనేటువంటి విషయాన్ని మనకు చెప్తుంది. కాబట్టి జీవము లేని వారిగా, విలువ లేని వారిగా, ఏమంటే దేవుని లెక్కలో లేని వారిగా ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి దుష్టులు ఎలా ఉండరు? ఆత్మీయంగా ఉండరు, క్షేమాభివృద్ధి పొందరు. వాళ్ళ జీవితాల్లో ఏముండదు? ఆత్మీయత ఉండదు, క్షేమాభివృద్ధి ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒకవేళ దుష్టుని సంపాదించినది ఆశీర్వాదకరమా? మనుషులు మోసం చేసి, అబద్ధం చేసి, ఒకరిని దోచుకొని, బలత్కారంగా మోస్కరించి ఒకవేళ ఏదైనా దోషేసేటువంటి దాని ద్వారా అభివృద్ధి చెందినవాడు దాని వలన ఏమన్నా ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి వాడు చెప్పుకునేటువంటి ఫలాలు ఏమన్నా మెరుగైనవా? అంటే లోకానికి కనిపించవచ్చుకేమో, కానీ దేవుని ఎదుట మాత్రం ఏమాత్రమును కూడా ఎన్నిక చేయదగినవి కాదు. కాబట్టి లోతు తీర్మానం చేసుకున్నాడు, ఆ పట్టణాన్ని పచ్చగా ఉంది, యెహోవా తోట వలె ఉంది. కానీ ఏంటి ఏమైంది? కలిసి వచ్చిందా? చివరికి ఆ పట్టణం ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడింది. యెహోవా తోట వలె అని తీర్మానం చేసుకున్న పట్టణం ఏమైపోయిందంటే దేవుని అగ్ని చేత కాలిపోయినటువంటి పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఏం చేయబడింది? గాలి చేత ఎగరగొట్టబడినటువంటిది. దుష్టులు ఎలా ఉంటారంటే గాలి చేత ఎగరగొట్టబడినవాడు. గాలి అనేటువంటిది మనకు ఎవరి సంబంధం అంటే, మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎబెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవడు వాడు? వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవడు? అపవాది. అంటే వాడిని ఒక మాట మరో మాట చెప్పాలంటే గాలిగాడు అనొచ్చు అన్నమాట. గాలిగాడు అంటే అర్థం ఏంటండి? గాలిగాడు అని ఎవరంటారు? పని పాట లేక ఊరక తిరిగేవాడిని ఏమంటారు? గాలిగాడు అంటారు. అవునా? పని పాట లేక ఊరక తిరిగేవాడిని ఏమంటారంటే గాలిగాడు అంటారు. చివరికి వాడు బాగుపడ్డా కదా మరొకడిని బాగుపడినవాడు. వాడు బాగుపడ్డు, మరి ఒకడిని బాగుపడినవాడు. ఇదే వాని యొక్క బుద్ధి. కాబట్టి అందుకని వాడు వాయుమండలాధిపతి ఏండి. కనుక వాడు ఏం చేస్తున్నాడట? వాడిపై ఏం చేస్తున్నాడు? మన కింద చదువుకుంటే ఏం చేస్తున్నాడు? చదవండి. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. ఏం చేస్తున్నాడట? అవిధేయులుగా చేస్తున్నాడట. అలా ప్రేరేపిస్తున్నాడట. ఇప్పుడు ప్రేరేపించుచు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటేని వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని చెప్తున్నాడు. అపవాది వాడు ఏం చేశాడంటే వాడు దుష్టుడు. దేవుడు వాడిని ఎలా చేశాడు? ఒక ప్రధానమైన పని ఇచ్చాడు వాడికి. ప్రధాన దూతగా ఉన్నాడు వాడు. ఇచ్చిందంత తృప్తి పడాలిగా. కానీ ఏం కావాలనుకున్నాడు? దేవుని సింహాసనం కావాలనుకున్నాడు. పరలోకంలో ఉండడానికే చోటుగా చేశాడే, పరలోకంలో దేవదూతగా ఉండడానికే దేవుడు చేశాడే, అందులో వాడికి ఒక మంచి పనే ఇచ్చాడే. కానీ ఇంకా ఏం కావాలని కోరుకున్నాడు అంటే దేవుడి స్థానాన్నే కోరుకున్నాడు. దేవుని వలె పూజింపబడాలని కోరుకున్నాడు. అందుకే వాడు ఆ సావకి ఇంకా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఎవరు పూజ్యులు? దేవుడే పూజ్యుడు. ఆరాధనకు పాత్రుడు దేవుడే. కానీ దాన్ని దొంగిలించేటట్లుగా ఎవరు చేస్తున్నాడు? అపవాది చేస్తున్నాడు. చూసారా? అపవాది చేసేటువంటి పని అది. అందుకని వాడు దుష్టుడు. కానీ వాడికి ఏమైనా కలిసి వస్తుందా? వాడికి కలిసి రావచ్చు, కానీ వాడిని ఆరాధించడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా? దేవుణ్ణి ఆరాధిస్తే మనకు క్షేమాభివృద్ధి. కానీ అపవాదిని వాని కుయుత్తులతో వాని వలె మనం ప్రవర్తిస్తే, వాని సంబంధంగా ఒకవేళ మనం ఏదైనా చేస్తే చివరికి మనకి ఏంటి ఉపయోగం? కానీ యేసుప్రభుని అన్నాడు, నీవు నాకు మొక్కితే ఏమన్నాడు? ఇదంతా ఇచ్చేస్తానని చెప్పాడు చూపించి. అంటే యేసు ప్రభుని ఎవరిని మొక్కమన్నాడు? సాతానుని మొక్కమన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణే మొక్కాలి, దేవుణ్ణే సేవించాలి. పో అని. మన జీవితంలో కూడా మనం అదే మాట్లాడాలి. అలాంటి తీర్మానం ఉండాలి. దేవుణ్ణే మొక్కాలి, దేవుణ్ణే సేవించాలి. దుష్టుడు ఎప్పుడు కూడా ఇలాంటివే మనల్ని చేస్తాడు. వాడి పని అది.
అందుకని వాడి జీవితంలో వాడు బ్రతికే చీకటి బ్రతుకు కనుక వాడు దేవుని ఎదుట నిలబడగలడా? దేవుని ఎదుట స్థానం ఉందా వాడికి? కాబట్టి దేవుడు తనని ఏం చేస్తాడు? త్రోసివేశాడు. త్రోసివేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడట? తిరుగుతున్నాడు. వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోర్కెలు నెరవేర్చేటట్లుగా మనల్ని వాడు శోధిస్తున్నాడు. అంటే మనం కూడా దుష్టుడు వలె మారిపోవాలని కోరుతున్నాడు. కాబట్టి అలాగున వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు అటు ఇటు ఎలా తిరుగుతున్నాడు, చివరికి దేవునికి చెందకుండా మనం కూడా అటు ఇటు తిరిగిలాగే చేయాలని చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకని స్థిరత్వం లేనివాడు, గాలిగా అంటే స్థిరత్వం లేనివాడు, నిలబడలేనివాడు, పడిపోయినవాడు దుష్టుడు. కాబట్టి ఎలా ఉండరు? వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎటు గాలేస్తే అటు కొట్టుకుని పోయే స్థితి, స్థిరత్వం లేని స్థితి, దేవుని లెక్కలో లేని స్థితి, దేవుని ఏర్పాటులో లేనటువంటి పరిస్థితిని లేకుండా చేసేటువంటిది. కనుక అందుచేత మన జీవితంలో మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా ఉండవలసిన వారమే. కాబట్టి దుష్టుని బట్టి మోసపోకూడదు. లోకాన్ని బట్టి మనము మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అందుకే రోజు మన జీవితంలో జరగవలసింది ఏంటి? వాక్యము ధ్యానించాలి. ప్రతిరోజు వాక్య ప్రేరణలోనికి రావాలి. ఎందుకంటే ఈ లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపటాపం ఉంది. అవి మనల్ని పతనం చేస్తాయి. అందుకని ప్రతి క్షణం వాక్యానికి ముడిపడిపోవాలి. ధ్యానించడం అంటే నీ హృదయము దేనితో లింక్ అయిపోవాలా? వాక్యంతో లింకప్ అయిపోవాలి. అప్పుడు మనకు ఎదురుపడింది ఏదైనా సరే ఇది నాది కాదు, దీనికి జోలికి వెళ్ళకూడదనే తీర్మానంలోకి వస్తాం. కాబట్టి మన జీవితంలో జరగవలసింది ఏంటన్నట్లయితే ఇదిగో మనం చేయవలసింది మంచి ప్రేరణ అవసరం. ఆ ప్రేరణ దేవుని వాక్యం ఇచ్చేది. ఆ ప్రేరణ కుటుంబంలో కలిగి ఉంటే చాలా ఆనందం. కానీ మనం ఈరోజు వాక్యానందం కన్నా లోకానందంలోకి వెళ్ళిపోతున్నాం కదా. భాగస్వాముల్లో ఒకరు వీక్ అవుతే అవ్వలాగుంటే ఆదాము ఏ విధంగా తిను 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 అంటే చివరికి తినే స్థితి. కానీ ఎవరికి అర్థమవుతుంది చెప్తుంటే? ఏమండి, తిను తిను అనుకుని చివరికి వాళ్ళు ఏమైపోయారు? దుష్టుని సంబంధులు అయ్యారు. పాపము చేయవారందరూ ఎవరి సంబంధులట? అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, కుటుంబాలలో ఈరోజు మనం వాక్యము కన్నా, వాక్యము చెప్పిన దానికన్నా ఈరోజు మనం ఏదో ఆశిస్తున్నాం. అలాంటి ప్రేరణలు కుటుంబంలో జరుగుతున్నాయి. ఏం చేయాలా? శోధిస్తున్నాడు మనల్ని సాతాను. ఒకసారి నువ్వు లొంగపోతే ఆదాం దగ్గరికి వచ్చాడట, పని అవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవ దగ్గరికి వెళ్ళాడు. మరి ఏం చేయాలి? ఏం చేయాలా? విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలి? పరిస్థితులు ఒకవేళ గయ్యాలట, మరి ఏం చేయమన్నాడు సామెతల్లో? ఎక్కడికి పోలే విద్య. కొన్నిసార్లు తప్పదు, బంధాల్లో ఇవన్నీ తప్పదు. మరి గయ్యాలనుకుంటే ఏం చేయాలి? మరి దూరంగా వెళ్ళిపోవడమే. అలా అని చెప్పి దూరం అని చెప్పేసి ఇల్లు ఇచ్చి పెట్టిపోకు.
మిద్దెక్కమన్నాడు అంతే. మిద్దెక్కేమన్నాడు. భాగస్వాములతో ఒక్కొక్కసారి విశ్వాసులుగా జీవించడానికి అడ్డంకులు ఏర్పడతాయి. భాగస్వాము నుంచి ఒకవేళ అవిశ్వాస ఛాయలు వస్తాయి, భాగస్వామి నుండి శోధనలు వస్తాయి. ఏం చేయాలా? సర్లే, నీ గొడవ నీది, నా గొడవ నాది, అంతేనా? లేదనుకోండి, పూరు ఉంది కదా అని చెప్తే ఎలా ఉంటుందట అది? ఎలాంటి పూర్లో పోల్చాడు సామెతల్లో? ఎడదగ్గ కురుచు వాన లాంటిదట. మరి ఏం చేస్తాం? తలబడితే చివరికి మనం తడిసిపోవాలి తప్ప మించి ఏముండదు. అందుకని ఏం చేస్తాం? నీడకి వెళ్ళిపోవాలి అంతే. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మనం సర్దిగిపోయి వాళ్ళ వేలో వెళ్ళడం కాదు, కానీ కొన్నిసార్లు మన జీవితంలో వాక్యానుసారంగా నిలబడాలి. నీవు నీ భార్య మాట విని అన్నాడు అక్కడ. కొన్నిసార్లు మనం వినడానికి వీలు లేదు. కొన్నిసార్లు నీ భర్త మాట వినవలసిన పరిస్థితి లేదు. సరిదిద్దుకోవాలి పరిస్థితులు మన జీవితంలో. కానీ చివరికి నాకేది అనుకూలంగా లేదు, నాకేది కలిసి రావట్లేదు అని చెప్పి తప్పుడు తీర్మానాలు చేసుకోవద్దు. కొంతమంది జీవితంలో మనం అలాంటివి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. శోధిస్తాడు నీ బలహీనతను బట్టి సాధారణంగా. అవకాశాలన్నీ నీ కళ్ళెదుటి తీసుకొస్తూ ఉంటాడు. ఏం చేయాల? వాక్యం నీలో ఉన్నప్పుడు, వాక్య జ్ఞానం నీలో ఉన్నప్పుడు దానికి జవాబు నీ నుండి దేవుడు చక్కటి ఆలోచన ఇస్తాడు, దాన్ని ఎదుర్కొనే స్థితిని ఇస్తాడు. ఒకవేళ లేదనుకోండి, ఏం జరుగుతుంది? మనం చిక్కుపడిపోయే అవకాశం. కాబట్టి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవుణ్ణి మట్టి విడిచిపెట్టకు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు. రెండు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. నా మనస్సు బాగోలేదండి, నాకున్న పరిస్థితులు బాగోలేదండి, నేను ఏం చేయాలండి అని నువ్వు అంటున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్నాడు, దేవారాత్రులు దేవుని వాక్యము ధ్యానించు. పరిష్కారం దేవుడే ఇస్తాడు. నువ్వు చేయవలసింది అదే. నువ్వు చేయి దేవుని దగ్గర. దేవుడే దానికి తగిన మార్గం, దేవుడు తగిన ఆలోచన పుట్టిస్తాడు. జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకి కావలిగా ఉండును అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో. దేనిని గురించి చింతపడకుడు అన్నాడు. ఎస్, మన జీవితంలో మనల్ని వేధించే, శోధించే చింతలు మనకున్నాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవరాత్రులు నువ్వు చేయవలసింది ఒకటే, ప్రార్థన. యాకోబు జీవితంలో ఒక చింత ఎంటబడింది. ఏం చేయాలో అర్థం కాలే. ఒంటరుడైపోయాడు, పెనుగులాడాడు, ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో కూడా నీకు ఎదురయ్యే సమస్య లాంటిది అయి ఉండొచ్చు. నువ్వు కూడా సతమతమైపోతూ ఉండొచ్చు. నువ్వు కూడా ఒంటరి వాడివై ఏం చేయాలా? పెనుగులాడాలా, దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడే నీ జీవితంలో జయాన్ని పొందగలుగుతాం. దుస్తుల వలె ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె వారు. కాబట్టి అటువంటి తీర్మానాలకు వెళ్ళిపోకు. ఒకవేళ అలాంటి పరిస్థితులు నీ జీవితంలో శోధింపబడుతున్నా సరే వద్దు. ఎప్పుడు కూడా నీ జీవితానికి తగిన పరిష్కారం వాక్యమే, ప్రార్థనే. కాబట్టి అందుకని నీ జీవితంలో వాటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకు. ఎప్పుడు నీ జీవితంలో దేవరాత్రులు వాటిని కలిగి ఉండేటట్లుగా చూసుకో. కొన్ని సమస్యలు నిన్ను నిద్ర పట్టకుండా చేస్తాయి. కొన్ని సమస్యలు నిన్ను నిలబడకుండా చేస్తాయి. కొన్ని సమస్యలు నిన్ను దుఃఖంలోనికి నడిపిస్తాయి. అటువంటి సమయంలో సరైన తీర్మానం తీసుకోలేకపోతే మన జీవితాన్ని నష్టపరుచుకుంటాం. కానీ అటువంటి సమయంలోనే దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవునికి దగ్గరగా ఉంటే, మన హృదయము దేవునికి ఇస్తే, ఆనందం దేవుని ఎట్టి పరిస్థితిలో నేను దుఃఖమున్నా సరే దేవుని దగ్గరికి ఆనందపడితే, సమస్యలున్నా దేవుని దగ్గరికి వెళ్ళి ఆనందిస్తే దేవుడు తగిన పరిష్కారం ఇస్తాడు. అందుకని మన జీవితంలో చేయవలసింది ఏంటంటే దేవరాత్రులు ఏం చేయాలట?
వాక్యమందు ఆనందించు. సరే, నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరి యందు? దేవుని వాక్యమందు ఆనందిస్తూ ఏం చేయాలట? దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడు ఇస్తాడు ఆనందం. ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. ఆనందం ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు ఇస్తాడు. మరి దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? దేవరాత్రులు ధ్యానించాలి. కానీ కొంతమంది మనశ్శాంతి కోసం ఎక్కడికి వెళ్తారు? రకరకాలుగా ఉన్నాయి మనశ్శాంతుల కోసం. అవునా? మనశ్శాంతుల కోసం చాలా ఉన్నాయి లోకంలో. అక్కడికి వెళ్తే మనశ్శాంతి వస్తుందేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. మనశ్శాంతి కాదు, ఏమవుతాయి? రెట్టింపు సమస్యలు పెరుగుతాయి. అంతేనా? మనశ్శాంతి అనుకుంటారు, ఈ కాంచేపైనా మనశ్శాంతిగా ఉందా అనుకుంటారు. మనశ్శాంతి రాదండి. దుష్టుల దగ్గరికి వెళ్తే ఏముంటుంది? దుష్టపు ఆలోచనల దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? నువ్వు ఒంటరిగా దొరికితే ఎవరికి లోకువా? సాతానికి లోకువా. నువ్వు ఒంటరిగా దొరికితే, నీ బ్రతుకులో దేవునికి చోటు లేకుండా నువ్వు ఒంటరిగా దొరికితే ఎవరికి లోకువా? అపవాదికి లోకువా. అందుకని నీ జీవితంలో తోడు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కానీ సాతాను నిన్ను ఒంటరిగా చేయడానికి చూస్తున్నాడు. ఒంటరి అవుతే దేవునితో ఉండే ఒంటరితనం కావాలి, దేవునితో ఉండే ఒంటరితనం. కానీ నీ జీవితంలో ఇవేమి కూడా నీ మనశ్శాంతిని, సంతోషాన్ని ఇచ్చేవి కాదు. లోకంలో ఉన్నది ఏది? ఏమివ్వదో? సంతోషం ఇవ్వదు, సమాధానము ఇవ్వదు. దేవుని దగ్గరే నిజమైన ఆనందం, సమాధానం దొరుకుతుంది. కానీ దుష్టులు వాళ్ళు ఏం చేపెడతారంటే, ఒరే మా దగ్గరే ఉంది ఆనందం అంటారు, కానీ మేమే ఆనందంగా ఉన్నాం అంటారు, కానీ గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరట. లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంచేది ఏం జరుగుతుంది? వీళ్ళ పరిస్థితి ఏంటంటే 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరట. న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు. ఎందుకంటే వారి క్రియలు వారిని సిగ్గుపరుస్తాయి. వారి క్రియలు ఏం చేస్తాయి? వారిని సిగ్గుపరుస్తాయి. దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. వారి వాదనలు ఎప్పుడు కూడా నిలవవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారి క్రియలు వారిని సిగ్గుపరుస్తాయి. అవి ధైర్యాన్ని ఇవ్వవు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. వారి వాదనలు ఎప్పుడు కూడా నిలవవు. ఏమన్నా న్యాయం నచ్చుతుందా వీళ్ళకి? నీతి నచ్చుతుందా? న్యాయం నచ్చుతుందా? దుష్టుడికి నచ్చుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారి క్రియలు వారిని సిగ్గుపరిస్తే కనుక వారు తరమకుండానే పారిపోతారట. ఎంత వాదించినా చివరికి ఏమైపోతారు? వారు నిలబడలేరు. చెప్తారండో, చెప్తారు, కానీ ఏం చేయరు? దాని ప్రకారం నిలబడరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలబడే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు తప్పించుకుని పోతారు, నిలబడేటువంటి అవకాశం. కాబట్టి ఏం జరుగుతుంది? దుష్టుల మార్గం అన్నాడు. దుష్టుల మార్గం ఏమవుతుందట? నాశనమునకు నడుపును అంటున్నాడు. కిందకి చూస్తే నీతిమంతుల సభలో ఎవరు నిలవరు? పాపులు నిలవరు. నీతిమంతుల సభ ఏది? సభ ఇదే సభ కదా? ఎవరి సభ? నీతిమంతుల సభ. నీతిమంతులుగా ఉండుటకు, నీతివంతమైన మాటలు వినుటకు, నీతిని అభివృద్ధి చేసుకున్నట్టు కొరకే కదా, నీతివంతంగా మన జీవితాలు నిలబెట్టుకోవడం కోసమే కదా ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సభ ఇది కదా, నీతిమంతుల సభ, సంఘం నీతిమంతుల సభ. కాబట్టి నీతిమంతుల సభలో ఎవరు నిలబడరు? ఎవరు నిలబడరు? పాపులు నిలబడరు.
ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లుగా సామెతల గ్రంథంలో చెప్తున్న మాటలు చూద్దాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మనం చూస్తే ఏం జరిగే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదట. అంటే ఏంటి? జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వీధులలో ఆయన ప్రకటించాడు కదా, సువార్త ప్రకటించాడు, దేవుని జ్ఞానాన్ని ప్రకటించాడు. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది ఆయన ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయన బిగ్గరగా ప్రకటించాడు. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలో పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ప్రకటించాడు. ఎలాగున్నా 22వ వచనంలో, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు. ఏం జరిగే అవకాశం ఉంది? జ్ఞానం లేని వారు జ్ఞానాన్ని అసహించుకోవడం, అపహాసకులుగా ఏం చేయడం? జ్ఞానాన్ని అపహాసం చేయడం, బుద్ధిహీనులుగా జ్ఞానాన్ని అసహించుకోవడం. ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే 24వ వచనంలో, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేశారు, నేను గద్దింపగా లోబడకపోతుంది. ఇది జరిగినటువంటి పరిస్థితి. అంటే ఎవరి దగ్గరికి రాలేదు? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు. ఆయన ఎదుటి నిలబడలేకపోయాడు. అదేవిధంగా ఈరోజు సువార్త ప్రకటించమని దేవుడు ఆ మాటలు మనకి ఇచ్చాడు. ఈరోజు ప్రకటిస్తున్నాం, నేర్చుకోవడానికి వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎక్కడ నిలబడతలేదు? దుష్టులు అంటే ఎక్కడ నిలబడరు? నీతిమంతుల సభలో నిలబడరు. ఎందుకంటే ఎందుకు వచ్చిన బోధలేరా బాబు, ఎందుకు వచ్చిన మాటలేరా బాబు, ఎంత కఠినమైన మాటలా అనిపిస్తుంది. అవునా? ఇంకేమనిపిస్తుంది? వీరికేమో అర్థం కాదు, మంచి అర్థం కాదు, చెడు అర్థమైనట్లుగా ఏం అర్థం కాదు, మంచి అర్థం కాదు, అబద్ధం అంటాడినట్లుగా ఏం అర్థం కాదు, సత్యము వెంటాడలేదు. నీతి దుర్నీతికి పరుగులెట్టిన రీతిలో నీతిని మాత్రం ఏం చేసుకుంటారు? అసహించుకుంటారు. ఇంకా చివరికి ఏం జరిగే అవకాశం ఉందంటే నీతిమంతులను ఏం చేస్తారట? హింసిస్తారు. ఇంకా అలా చెప్తూ ఉన్నారనుకోండి, ఇంకేం చేస్తారు? అడ్డాలు పెడతా ఉంటారు. ఏం పెడతా ఉంటారు? అడ్డాలు. అవసరమైతే కంట్రోల్ చేశారు యేసుప్రభుని ఎన్ని విధాలుగా. చివరికి ఆయన లేకుండా చేసేయాలనుకున్నారు కదా. కాబట్టి వాళ్ళ సభలో, వాళ్ళ సభ పేరుకు మాత్రం నీతిమంతుల సభే, కానీ వాళ్ళు ఏ సభది? 70 మంది సభ, సన్హెద్రిన్ సభే. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ కలిపి ఒక నీతిమంతుడైన వాని మీద నేరాలు మోపారు. ఎంత దారుణం! నీతిమంతుడైన వాని మీద ఏం చేశారంటే నేరములు మోపారు. కాబట్టి నేరాలు మోపి చివరికి పోనీ ఏమన్నా మోపిన నేరాలు ఏమైనా కరెక్టా? ఎంతమందిని అబద్ధికులు తీసుకొచ్చారంట. వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెడితే ఒక్కటి కూడా నిలబడలేదు. వాళ్ళు వేసిన ప్రతి అబద్ధ సాక్ష్యంకి అదే ఒప్పుకోరండి, ఇది తగదండి, ఈయన ఇలాంటి కాదండి అన్నారంటే ప్రతి ఒక్కరు. చివరికి ఆయన మాటలను బట్టి ఏం చేశారంటే దేవాలయాన్ని పడగొడతాను అన్నాడు. పడగొట్టండి, 3 దినాలు కట్టేస్తాను అన్నాడు. ఆయన ఏమో తన శరీరాన్ని గురించి చెప్పాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు అన్నట్లయితే, ఈయన ఇంకో దేవాలయం పడగొట్టేస్తానండి, దేవత వస్తున్నా. ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి. ఏ రోజు కట్టింది? 40 సంవత్సరాలు కట్టింది దేవాలయం. సొలొమోను అయితే 7 సంవత్సరాలు 7.5
ఈయనైతే 40 సంవత్సరాలు కట్టాడు. మరి ఇంత గొప్ప దేవాలయాన్ని పడగొట్టాడు దేవదోషను కదా అని చెప్పేసి ఆయన మీద నేరస్థాపన చేసి దేవుని కుమారుడు అన్నందుకు ఇదిగో దేవునితో సమానం చేసుకున్నాడు అని ఆయన మీద దేవదోషం చేశారు. అబద్ధాల వాళ్ళని తీసుకొచ్చినా పని అవ్వలేదు, అక్కడికి పాపం తీసుకొచ్చారు, ఏదో విధంగా నిలబెడతారు పని అవ్వలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ విధమైన రీతిలో ఏం చేశారు అన్నట్లయితే వారు పాపుల సభ ఏర్పరచుకుని నీతిమంతుడైన వాడిని ఏం చేశారు, గెంటేశారని చెప్పచ్చు, లేకపోతే ఆయన తొక్కేశారని చెప్పచ్చు. అంతే కదా, ఆయన తుణీకరించారు, ఆయనను సిలువకు అప్పగించారు. ఏం తీర్మానం చేసుకున్నారు, ఇలాంటి వాడు బతకూడదండి, చంపేయండి. ఎంత దారుణం అండి, ఇలాంటి వాడు బతకూడదండి చంపేయండి అంటే ఎలాంటి వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అటు వాడిని వాళ్ళందరూ తీర్మానం చేసిన తీర్మానం ఏంటంటే చంపేయండి, సిలువేయండి. మామూలు శిక్ష కాదు, మామూలుగా చంపేయొద్దు, సిలువేసి చంపేయండి. ఎలాంటి చంపుతారండి అంత దారుణమైన శిక్ష? బాగా దొంగతనాలు చేసిన వాడిని, హింస పెట్టిన వాడిని, దారుణమైన వ్యక్తులనే కదా. అక్కడ 2 దొంగలు ఉన్నారు, చెరు పక్కన వేశారు. వాళ్ళెవరు? వాళ్ళు ఇతరులను దొంగలించడానికి, ఇతరులను చంపేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఈయనేం చేశాడు, మంచి చేశాడు కదా. మరి ఇంత మంచి పని చేసిన ఆయన్ని ఈయనేమన్నారు, సిలువేసి చంపేనా. కాబట్టి పాపుల సభ నీతిమంతుడైన వాడిని ఏం చేస్తుంది, చంపేస్తుంది, హింసిస్తుంది. కాబట్టి నీతిమంతుల సభలో ఎవరు నిలవరు, దుష్టులు నిలవనేరరు. అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకే ఈరోజు చాలా మట్టుకు, అందుకే దేవుడు తీర్మానం చేశారు, దుష్టుల సంబంధులుగా ఉన్నవారట ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యంను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, యేసుప్రభు చెప్తున్నాడు, పిలువబడిన వారు అనేకులే కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమో దుష్టుని మార్గం, ఒక మార్గమేమో దేవుని మార్గం. దేవుని మార్గమేమో ఇరుకు, దుష్టుని మార్గమేమో విశాలం. ఈ రెండింటి మధ్య మనం ఉన్నాం. కానీ చాలా వరకు అనేకులు దేన్ని వెంబడిస్తున్నారట, దుష్టుని మార్గాన్ని వెంబడిస్తున్నారు. అంటే దుష్టుని మార్గాన్ని వెంబడిస్తున్నారంటే ఏ మార్గం వాళ్ళకి అంగీకరించట్లేదు, నీతిమంతుని మార్గాన్ని అంగీకరించడం లేదు. అంతే కదా, నీతిమంతుని మార్గాన్ని అంగీకరించడం లేదు. కాబట్టి అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టులు ఏం చేస్తున్నారు అన్నట్లయితే, నీతిమంతుల సభలో నిలవలేకపోతున్నారు. నీతిమంతుల సభలో నిలవలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించవచ్చు. మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే, జలప్రలయ కాలానికి వెళ్ళాం అనుకోండి, నీతిమంతుడు ఎవరు, నోవా. అందరూ తన చెరపడాన్ని చూశారు కానీ తను చెప్పినట్టుగా వాళ్ళలోకి వచ్చి దేవుని మార్గంలో ఉండాలని ఎవరన్నా కోరుకున్నారా? ఎవరిని జరపాలనుకున్నారు? నీతిగా ఉన్నటువంటి నోవహునే జరపాలనుకున్నారు. కానీ దేవుడేమో నీతిమంతుల పక్షంగా ఉన్నాడు, దుష్టులని ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి అందుచేత ఎంత నీతిని ప్రకటించాడండి సమాజంలో. కానీ నీతిమంతుల సభలో ఆనాటి దుష్టులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ నిలబడలేదు. అలాగే లోతు వెళ్ళాడు, అయ్యలారా అని మాట్లాడాడు, ఎంత చెప్పిన వాళ్ళు వినలేదు. సరే అని చెప్పి అల్లుల దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఇదిగో పట్టణం మీదకి ఇదిగో అగ్ని కురవబోతుంది, పట్టణం నాశనం కాబోతుంది, మీరు వచ్చేయండి, ఇదిగో నా కుమార్తెల కొరకు అల్లులుగా నేను ఎన్నుకున్నాను కాబట్టి మీరు వచ్చేయండి, నా కుమార్తెలకు మీరు ఉండండి. వాళ్ళు వినలే. వాళ్ళు ఎవరితో కలిసిపోయారు? దుష్టుల సభతో కలిసిపోయారు. కానీ జరిగింది ఏంటంటే వీళ్ళెవ్వరూ రాలేదు. చివరికి నీతిమంతుల సభలో వాళ్ళు నిలబడలేక చివరికి ఆ పట్టణం అంతా ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడింది. కాబట్టి
దుష్టులు ఎంత చెప్పినా, ఎంత సువార్త ప్రకటించినా, దుష్టులకే బ్రతకాలని తీర్మానం చేసుకుంటే ఏమైపోతారండి? ఏమైపోతారు? దుష్టుల సభలో పాపులు నిలవక, దేవుని చిత్తము గ్రహించక ఏమైపోతారంటే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అపవాదికి ఎక్కడుంటాడు వాడు? అపవాది ఎక్కడుంటాడు? వాడి గతేటి నిత్య నరకం, నిత్య నరకం. అలాగే వాడి సంబంధులందరూ ఎక్కడుంటారు? నిత్య నరకం. కాబట్టి మనము ఎంచుకున్న మార్గం ఏంటి? కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమైన ఆనందం ప్రియమైన వారలారా దేవుని యొద్దే ఉంది, దేవుని వాక్యం నందే ఉంది. కాబట్టి ఆ వాక్యమును విని దాన్ని గ్రహించేవారిగా ఉండాలి, కానీ దానిని నిర్లక్ష్య పెట్టే స్థితిలో మన జీవితాలు ఉంటే ప్రియమైన వారలారా దుష్టుడు మనల్ని చెరుపుతాడు, శోధిస్తాడు, చివరికి మనల్ని ఎలా మార్చేస్తాడు? దుష్టుల్లాగే మార్చేస్తాడు, దుష్టుల్లా మార్చేస్తాడు. అందుకని వారికి చోటు లేకుండా చేయాలంటే ఏం చేయాలా? దేవరాత్రులు దేవుని వాక్యమును ధ్యానించాలి. ఆయన దుష్టుని నుండి తప్పించు. నీ వాక్యం నాకు ఏమైతే ఉపదేశిస్తుందో ఆ వాక్య ప్రకారం నా బ్రతుకుని నిలబెట్టు, నా జీవితాన్ని నిలబెట్టు, నా జీవితాన్ని మార్చు. నువ్వు కోరుకుంటున్న రీతిలో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా నేను ఫలించడానికి సహాయము చేయి. ఇదిగో నీ వాక్యమందు ఉంటే ఎలా ఉంటానని చెప్పావు? నీటి కాలువలు ఎవరు నాటబడినట్లుగా ఉంటారని చెప్పావు. ఇంకా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె చేస్తానంటున్నావు. కాబట్టి అతడు చేయనంత సఫలమగునని చెప్తున్నావు. కాబట్టి నీ మాటను బట్టి నేను నమ్ముతున్నానయ్యా. కాబట్టి నా జీవితాన్ని ఫలభరితముగా చెయ్యి అని చెప్పేసి మనము దేవుని వేడుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దుష్టుని మార్గము, 2 క్రీస్తు మార్గం, నీతిమంతుని మార్గం. కాబట్టి ఈరోజు నీవు నీ జీవితంలో ఏ మార్గంలో ఉన్నావు? చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఇరుకు మార్గం ఇది అని చెప్తున్నాడు. నేనేమి ఆశ పెడతలేదు సుమా, నేనేమి ఆశ పెడతలేను. ఏ దేవునిలోకి వచ్చాడు, మీకు ఏదో కలిసి వచ్చేది, మీకు ఇలాగ అయిపోతారు అలాగ అయిపోతారని లోక సంబంధంగా నేనేమి చెప్పట్లా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడు. నువ్వు తట్టుకొని నిలబడితే దేవుడు చెప్పినట్లుగా దేవుడు నిన్నేం చేస్తాడో ఫలించేటట్లుగా చేస్తాడు. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నప్పుడు, తను ఒక మంచి లైఫ్ను సంపాదించాలనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పలగట్టుకుని వెళ్తున్నప్పుడు ఏడుస్తూనే వెళ్తాడు స్కూల్కి. ఏమండి? ఏడుస్తూ వెళ్తాడు. కానీ ఆ పిల్లోడికి ఏం చెప్తారో తెలుసా? తోటి పిల్లలు బయటికి పోయి ఆడుకుందాంరా, అలా ఊరంతా తిరుగుదాంరా, ఆ తోటలోకి వెళ్దాంరా, ఆ పళ్ళు కోసుకుందాంరా. ఇలాంటివన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయి? తోటి పిల్లలు ఏం చేస్తారు? శోధిస్తారు. అమ్మ చెప్పినట్టుగా, నాన్న చెప్పినట్టుగా విని చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు అనుకోండి, బాగుపడతాడు. లేదు, తోటి పిల్లలు తుండ్రులతో సహవాసం చేశాడు అనుకోండి, చెడిపోతాడు. అంతే కదా? కాబట్టి బాగా చదవకపోతే అమ్మ తిడుతుంది, వాస్తవమే. మాస్టర్ కొడతారు, నిజమే. అదొక జైలు కింద ఉంటుంది, కష్టమే. పొద్దుటెళ్ళి సాయంత్రం రావాలంటే ఎందుకు వచ్చిన చదువులే అనిపిస్తుంది కదా. మళ్ళీ అది ఎలా ఉంటుంది? అమ్మో ఇంత ప్రశ్నలు చదవాలా, ఇంత క్వశ్చన్లు చదవాలా, అది 6 సబ్జెక్టులు చదవాలా, అమ్మో ఎంత తలపోటు అనిపిస్తుంది. కష్టమే.
ఒక్కొక్కసారి నిద్రపోకుండా చదవాలి, ఒక్కొక్కసారి మెల్లబడిపోయినట్లుగా రాయాలి, హోంవర్క్లు చేయాల, కష్టపడాల. కానీ కష్టమే కానీ 3వ సంవత్సరం నుంచి చిన్నగా ప్రారంభమైన చదువు నెమ్మదిగా పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటట్లుగా చేయబడే ఆ విద్యా విధానంలో చదవడం కష్టమే. సరదాగా వెళ్ళి ఆడుకోవడానికి ఉండదు, సరదాగా తిరగతాకు ఉండదు, సరదాగా సినిమాలు చూస్తాకు ఉండదు, సరదాగా స్నేహితులతో పోయి ఏదో చేద్దామంటే కుదరదు. భవిష్యత్తు మంచి మార్కులు తెచ్చుకోవాలని అందరూ చెప్తారు. అలా చేసి కష్టపడితేనే, ఎంత కష్టపడితే అంతలా మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తుంది. చదివి ఎవరు బాగుపడ్డాడు అనుకుంటే ఏమీ ఉండదు కదా. పోన్లే, అందరూ చదువుకునే ఉద్యోగాలు చేస్తున్నారండి, ఈ మాత్రం దానికి నేనేముంది, ఏదో కష్టపడతాను, ఏదో వెళ్ళి ఏదో కూలి పని ఏదో చేసుకుంటాను అనుకోవచ్చు. కూలి పని చేసుకుంటే ప్రియమైన వారులారా, నువ్వు వెళ్ళి పని అడుక్కోవాలి. ఏమన్నా బాబు పని ఏమన్నా ఉందా అని ఎత్తుక్కోవాలి, అవునా? పని దొరికితే ఆ రోజుకి ఏమవుతుంది, జీతం వచ్చినట్టు, కూలి వచ్చినట్టు. దొరకపోతే ఏమీ లేదు. ఒకసారి రాజమండ్రి వచ్చి ఉదయమే తెల్లారుజామున వచ్చి 5 గంటలకు 6 గంటల లోపు మీరు వచ్చి సెంటర్లో చూడండి, దేవి చౌక్, అలాగే కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియాలో. అక్కడ చూసినప్పుడు పొద్దుడే వచ్చేస్తారండి, ముందు పట్టుకుని వచ్చేస్తారండి. ఎవరన్నా పిలిస్తే పనికి వెళ్తాకి, పని దొరకలేదు పాపం అలా ఆగుంటారు 10 వరకు, మధ్యాహ్నం వరకు చూసి వెళ్ళిపోయి నిరాశగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కూలి పని అయితే ఒక్కరోజే ఎవరో తీసుకెళ్తే ఆ రోజుకే పని 30 రోజులు దొరుకుతుంది అంటలేదు. కానీ నువ్వు బాగా చదువుకొని ఒక ప్రయోజకుడు అయితే ఒక ప్రైవేట్ జాబ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే నీ జీవితంలో కలిసి వస్తే, నువ్వు ఆ సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పుడు నీవు ఈ కూలివాని కంటే ఎక్కువ జీతం సంపాదిస్తావు. ఏమండి, దర్జాగా 8 గంటల పని చేసి జీతం సంపాదించుకుంటాం. మళ్ళీ అందులో సెలవులు కదా. కష్టపడితేలే ఏముందలే అనుకుంటే తొంటలతో సహవాసం చేస్తే ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. అదే తల్లిదండ్రులు చెప్పినట్లుగా మన భవిష్యత్తు కోసం మనం కష్టపడి చదివితే మనకేమొస్తుంది, ప్రయోజకులమై మంచి భవిష్యత్తు వస్తుంది. కాబట్టి అంత మంచి భవిష్యత్తు అంటే చివరికి అందరూ మెచ్చుకునే స్థితికి వెళ్తారు కదా. ఒక మంచి ఆఫీసులో తను అనుకున్న స్థితిలో ఒక ఉద్యోగ స్థాయిలో ఉండి 20,000, 30,000, 40,000, 50,000, 60,000, ₹1,00,000 జీతాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వారిని చూస్తున్నాను. నేను చూశాను, కష్టపడి చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోలేదు. మన రీసెంట్గా ఒక అబ్బాయి ఇంజనీరింగ్కి ప్రిపేర్ అయ్యాడు. ఎంత కష్టపడ్డాడంటే వాళ్ళ నాన్నగారు కష్టపడి ఎంతో అప్పు సొప్పు చేసి చాలా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్కి తను చదివించాడు. తను కూడా అలాగే కష్టపడ్డాడు. అలా కష్టపడడం వల్ల క్యాంపస్లో ఒక కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ 90,000 రూపాయలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందే. అయినా అప్పు చేసి కొనుక్కొని నిద్రపోకుండా కష్టపడి క్యాంపస్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకున్నాడు. సెలెక్ట్ అయ్యాడు. ఒక సంవత్సరానికి 4 లక్షలు తనకి ముట్టుబడి ఉద్యోగం. క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు ఒక మంచి కంపెనీకి. ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కష్టపడ్డాడు అనుకోండి. అలా ఉండే కొద్ది ప్రమోషన్స్ కదా, ఇంకా మంచి కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంటాయి, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఏదైనా కష్టపడితేనే ఫలితం వస్తుంది. కానీ అవును, అదే చెప్తున్నాను. ముందు మనం వెళ్ళినప్పుడు మన సామర్థ్యాన్ని వాళ్ళు చూస్తారు. ఇంకా దాన్ని ఎబిలిటీగా మార్చుకుంటే, నైపుణ్యతను పెంచుకుంటే పెరిగిపోయింది. 3 లక్షలు.
కానీ ఏదైనా కష్టపడితేనండి, కష్టపడకుండా ఇది రా. అందుకని తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి. వాళ్ళు చదవమంటుంది అందుకే. నాకులా కూలినాలు పని చేసుకుని నా స్థితి రాకూడదు, ఒక ప్రయోజకుడు అవ్వాలి అని. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు నీకు నాకు కూడా తన మంచి మాటలు ఇచ్చి, తన విద్యను మనకిచ్చి, తన జ్ఞానాన్ని మనకిచ్చి మనకేం చెప్తున్నాడో తెలుసా? దేవారాత్రులు నువ్వు ధ్యానిస్తే నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్తున్నాడు. నేను నిన్ను ధన్యుడిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఉన్న ఈ విద్య ధ్యానం చేస్తే నిన్ను ప్రయోజకుడు చేసి మంచి ఉన్నత స్థితిలో నిన్ను కూర్చుండబెడుతుంది, మంచి జీతానికి నడిపించబడుతుంది. అలాగే దేవుడి వాక్యాన్ని దేవారాత్రులు నువ్వు కష్టపడి ధ్యానిస్తే నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రుల మాట వినకపోతే, తుండ్రుల సహవాసం చేస్తే ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. అలాగే మన జీవితంలో దేవునికి మాట ఇవ్వకుండా దుష్టుని వైపు మనం వెళ్ళిపోతే మన జీవితాలు కూడా అలాగే నాశనం అయిపోతున్నాయి. అయితే ప్రియమైన వారలారా, దేవుడు చెప్తున్నాడు, దేవారాత్రులు ఏం చేయాలా? ధ్యానించాలి. ధ్యానిస్తే దేవుడు నిన్ను ధన్యుడుగా చేస్తానన్నాడు, ఆశీర్వాదకరముగా చేస్తానన్నాడు. కాబట్టి దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని చక్కగా చదవండి, ప్రతిరోజు వాక్యం చదవండి, దేవారాత్రులు ధ్యానించండి. దేవుడిచ్చే ధన్యతను మీరు పొందుకోవాలని కోరుచు శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.